పెరుగుతో పెసర పునుగులండి. ఈ కప్పుతోటి 2 కప్పులు పెసలు తీసుకోండి. అవి కడిగేసి ఒక 5 గంటల సేపు నానబెట్టండి. పెరుగు పెసర పునుగులకండి 5 గంటల సేపు నానబెట్టిన ఈ పచ్చ పెసలండి ఇవి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి, 4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర పెద్ద స్పూను, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, 1 లీటర్ పెరుగు తీసుకోండి. ఈ పెరుగులో మేగడంతా చూసారండి ఎలా వస్తుందో. దీంట్లో వాటర్ పోసుకొని ఉల్లిపాయ వేసుకొని అల్లం వేసుకొని మిక్సీ తిప్పండి. ఈ చిన్న టీ గ్లాస్తోనే నీళ్లు తీసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయొద్దండి ఒకేసారి. మీరు గ్లాస్తో నీళ్లు పోసుకున్న తర్వాత కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ నీళ్లు పోసుకోండి. మీరు ఒకేసారి పోసారనుకోండి అది జావలాగా అయిపోతుంది, మీకు పునుగు అనేది రాదండి. దోశలకు వేరే కంటెంట్, పునుగులకి వేరేనండి. చూసుకోండి. దీంట్లో ఉల్లిపాయ అల్లం కూడా వేసుకోండి, ఉప్పు వేసుకోండి. కొంచెం నలిగిన తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ నీళ్లు పోసుకోండి. మనం గారెల పిండి ఎలా అయితే మనం రుబ్బుకుంటామో అలా రుబ్బుకుంటే బాగుంటుందండి. చూసారండి పిండి ఇంత గట్టిగా రుబ్బుకోవాలండి. వాటర్ చిన్న గ్లాస్ కంటే కూడా ఇంకా తక్కువ వేసుకోండి. మీరు ఒకేసారి నీళ్ళు అయితే పోసుకోవద్దు. ముందు మిక్సీ తిప్పిన తర్వాత చూసుకొని నీళ్లు వేసుకోండి. ఈ సెకండ్ టైం మళ్ళీ పడుతున్నానండి. మీరు ఫస్ట్ టైం ఏదన్నా ఎక్కువ జావ అయిపోయింది, ఎక్కువ నీళ్ళు అయిపోయినాయి అంటే రెండో దాంట్లో అసలు నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి. దీన్ని ఒత్తినే మిక్సీ తిప్పేసేయండి. మళ్ళీ ఆ పిండి దీంట్లో వేసేసి మళ్ళీ మిక్సీ తిప్పేసుకోవచ్చు. లేదు అంటే మీ కింద చూపించిన టీ గ్లాసులో ఒక 1/2 గ్లాస్ పోసి తిప్పుకోండి. పిండి చూసారండి ఇంత గట్టిగా రావాలి పిండి, గారెల పిండిలాగా. మీకు సపోజ్ ఎప్పుడన్నా పిండి లూజ్ అయింది అనుకుంటే కొంచెం బియ్య పిండి కలుపుకోండి, అందులో పర్వాలేదు, బాగానే ఉంటుంది. కాకపోతే వాటర్ ఎక్కువ పొయ్యకుండా మీరు ఎంతసేపు ఇలా తిప్పుకుంటానికే చూడండి. వాటర్ కొంచెం పోసుకుంటా తిప్పటానికి చూడండి. ఒకేసారి పలుచగా అయిపోయింది అనుకోండి మీకు మళ్ళీ దోశలు వేసుకోవాల్సి వస్తుంది, కానీ నూనె కూడా పీల్చేస్తుందండి. పలుచగా ఉంటే మీకు నూనె కూడా ఎక్కువ పీలుస్తుంది. అందుకనే మనం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. కొత్తిమీర సన్నగా కట్ చేయాలి, కరివేపాకు కూడా సన్నగానే కట్ చేయాలి, జీలకర్ర. ఇందాక పచ్చిమిరపకాయలు కూడా మనం పిండిలో వేసి తిప్పేసేయాలండి. ఇవన్నీ అండి ఇలా పిండిలో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం పెరుగు ప్రిపేర్ చేసుకుందాము. ఇది 1 లీటర్ పెరుగు అండి. దీంట్లో ఉప్పు వేసి బీటర్ తోటి దీన్ని బీట్ చేసుకోవాలండి. పెరుగు మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం వాటర్ పోసుకొని చేసుకోండి. దాంట్లో మనం కట్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని తిప్పుకోవాలి. పెరుగు తాలింపుకండి పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలండి. స్టవ్ వెలిగించుకొని 1 గరిటె నూనె వేసుకోవాలండి. ఈ గరిటెతో మీరు నూనె వేసుకోండి. దీంట్లో తాలింపు దినుసులని ఇలా వేసుకోవాలండి. ఇది కొంచెం వేగిన తర్వాతే మీరు ఎండుమిరపకాయలు వేసుకోండి. దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు కూడా వేసుకోవాలండి, వేపుకోవాలి. మనం తాలింపు ఇలా పెరుగులో వేసేసుకొని తిప్పేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెరుగు ఇలా రెడీ అయిపోయిందండి. పకోడీ మునిగేలాగా నూనె పోసుకోండి. నూనె కాగిన తర్వాత పకోడీ ఎలా వేసుకోవాలో చూద్దాము. పునుగులు చూడండి ఇలా వేసుకోవాలి. నూనె కాగితేనండి మనకు ఆ సౌండ్ వస్తుంది, ఇట్లా పైన తెల్లగా కూడా వస్తుంది. నూనె కాగకపోతే మనకి బాగుంటుందండి. నూనె కూడా ఎక్కువ పీల్చేస్తుంది నూనె కాగకుండా మనం వేసామంటే. నూనె కాగితే ఇలా పైకి తేలుతుందండి పునుగులు చూసారండి ఇలా పైకి తేలి ఎలా వేగుతున్నాయో. మనం వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ తర్వాత వాటిని కదపాలండి. పైకి లేసి ఇలా వేగుతూ ఉంటాయి. మరీ ఎక్కువ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టి వేపుకోండి. సిమ్లో పెట్టి వేపితే నూనె పీలుస్తుంది. చూసారండి ఇలా వేగుతున్నాయి. ఇది అలా వేసేసి వదిలేయకూడదండి, మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మనకి తిప్పుతూ ఉంటుంటేనే మనకి అన్ని వైపులా కూడా మనకి పకోడీ అనేది కాలుతుందండి పునుగు. చూడండి ఈ
ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని డైరెక్ట్గా మనం పెరుగులో వేసేసుకోవాలండి. మళ్ళీ పక్కన పెట్టి తర్వాత పెరుగులో వేసుకుంటాం కాదు, మనం డైరెక్ట్గా ఇలా పెరుగులో వేసేసుకోవాలి. చూసారండి, పెరుగులో ఇలా వేసుకోవాలి. వేసుకున్న వాటిని కొంచెం ఇట్లా లోపలికి నొక్కేసుకోవాలండి. మనం పెరుగు ఎక్కువగానే ఉంచుకోవాలండి. పెరుగు తక్కువైతే అది గట్టి పడిపోయి అంటే మొత్తం మనకి ఒక గంటకి మొత్తం పీల్చేసి గట్టిగా అయిపోతుంది. సగం పెరుగు మునిగేలాగే వేసుకోండి, సగం పెరుగు అట్టి పెట్టేసేయండి, బాగుంటుంది. లీటర్ పెరుగుకి అండి మొత్తం పట్టలేదు, విడిగా కొన్ని చేసి పెట్టుకొని పెరుగులో సగం వేసుకున్నామండి. చూసారండి, ఇలాగ వేసుకొని పక్కన పెట్టేయాలండి. ఒక అరగంట దగ్గర నుంచి గంట టైం వరకన్నా పక్కన పెడితే మంచిగా నాని బాగుంటుంది. మీకు పెరుగు మొత్తం పకోడీ రెండు కూడా వచ్చి టేస్ట్గా బాగుంటాయండి తినటానికి. చూసారండి, పకోడీ రెడీ అయిపోయింది. కొన్ని పెరుగులో వేసుకున్నాం, కొన్ని విడిగా తీసామండి. ఇవి చూస్తానికి నల్లగా ఉన్న పొట్టు వల్ల మీకు నల్లగా కనిపిస్తుందండి. మనకి పెసలతో చేసుకుంటాం వల్ల మనకి ఎక్కువ విటమిన్స్ అనేది వస్తుందండి. మనం పెసరపప్పుతో తయారు చేసుకుంటాం వల్ల చూస్తానికి తెల్లగా చూస్తానికే బాగుంటాయి కానండి దాంట్లో కొంచెం విటమిన్స్ తగ్గుతాయండి దీని మీద. అందుకని ఇలా చేసుకొని తినడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.